మనము నిత్య జీవితంలో చాలా అనుభవాలను చూస్తూ ఉంటాం. ఒక విద్యార్థి 8 గంటలు చదువుతాడు రోజుకు. చదివితే బాగా నేర్చుకుంటాడు. 8 గంటలు చదివితే 85% మార్కులు వస్తున్నాయి. సో తల్లిదండ్రులు ఏం చెప్తారు, 12 గంటలు చదువురా 95 వచ్చేస్తాయి, లేదు 16 గంటలు చదువు నీకు 99 వస్తాయి అని బాగా రుద్దుతూ ఉంటారు. సో కానీ ఆచరణలో ఏం జరుగుతుంది, 8 గంటలు చదువుకున్నప్పుడు వచ్చే మార్కులు కూడా ఒక్కోసారి 14 గంటలు చేయడం రాదు. రాకపోవడం వల్ల కాదు, ఆ చదువు పైన ఆసక్తి కూడా పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే మీరు ఒకరింటికి వెళ్తారు, బంధువుల ఇంటికో ఫ్రెండ్స్ ఇంటికో. సో వెళ్ళినతోనే చాలా ఆనందపడతారు. మీ మిత్రుడు థ్యాంక్ యూ మా ఇంటికి వచ్చారు, గుర్తొచ్చారు ఇన్ని రోజులకు అని ఆనందపడతాడు. వీడు బాగా ఆనందపడ్డాడు కదా అని తెల్లారు మళ్ళీ వెళ్తారు వాడింటికి. ఈసారి కూడా ఆనందపడతాడు, అరే వచ్చాడురా మా బంధువు వచ్చాడు అని. మళ్ళీ 2 రోజులకు మళ్ళీ పోతాడు. ఇక 4వ రోజుకి ఏం చేస్తారంటే నువ్వు వస్తున్నావు తెలిసి తాళం వేసుకుని వెళ్ళిపోతాడు. మీరు గమనించండి, అవునా కదా. మీరు ఎవరికైనా ఫోన్ చేస్తారు, ఫోన్ చేసినప్పుడు చాలా ఆనందంగా మాట్లాడతారు. ఒక 5 నిమిషాలు చాలా సంతోషంగా మాట్లాడతారు, అంతా మంచిదని. 10 నిమిషాల వరకు కాస్తంత సంతోషం తగ్గుతుంది. ఇక 20 నిమిషాలు దాటిందనుకోండి, ఫోన్ ఛార్జ్ అన్న అయిపోతుంది, లేదో ఫోన్ హ్యాంగ్ అయిపోయింది అంటాడు. సో ఒక మెసేజ్ వస్తుంది, సారీ ఛార్జింగ్ అయిపోయింది, లేదంటే నెక్స్ట్ టైం ఫోన్ చేస్తే లేదంటే ఎంగేజ్లో పెడతాడు. అంటే అర్థం ఏంటి, వీడు ఫోన్ చేస్తే 25 నిమిషాలు అర్ధగంట మాట్లాడతారా, వీడిని తప్పించుకోవడం మంచిది అని అనుకుంటారు. సో మనం టీచర్లుగా యూనివర్సిటీలో కానీ స్కూల్లో కానీ క్లాసులు చెప్తున్నప్పుడు ఒక ఫస్ట్ అర్ధగంట బాగా వింటారు పిల్లలు, 40 నిమిషాలు వింటారు. ఇక వింటున్నాడు కదా అని 2 గంటల క్లాస్ చెప్పిన అనుకోండి, వాడు వినేది తగ్గిపోతుంది, నేర్చుకునేది తగ్గిపోతుంది. ఇలా నిత్య జీవితంలో అనేక అనుభవాలు మనకు కనబడతాయి. చాలా మన ఇళ్ళల్లో చాలా చెప్తుంటారు చూడు, మన అమ్మ అంటుంటుంది, అరే లేనప్పుడు అందరికీ ఎక్కువ క్రేజీ ఉంటుందిరా అంటాడు. ఇంట్లో చాలా కొద్దిగా ఉందనుకోండి, అందరికీ తినబోతు అవుతుంది. చాలా ఎక్కువ ఉంది, ఇష్టం వచ్చినంత తినండిరా, స్వీట్ చాలా చేసినా అంటే ఎవడు తినడు అక్కడ. కానీ స్వీట్ కొద్దిగానే ఉంది, అరే అందరిని చూసుకొని తినండిరా, తమ్ముడికి కూడా కావాలన్నాడు అనుకోండి, వీడు అన్న జాడు తింటాడు, తమ్ముడు జాడు తింటాడు, భర్త జాడు తింటుంటాడు. ఆఖరికి అందరూ దాని మీద ఎగబడుతూ ఉంటారు. ఇది మన ఇళ్ళలో జరుగుతుంది. కొద్దిగా ఉన్నప్పుడేమో అందరికి ఆసక్తి ఉంటుంది, ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అది ఎక్కువ ఉన్నప్పుడు ఎవరికి ఆసక్తి ఉండదు, చేసి పెట్టినా వాడు ముట్టుకోడు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది, దీనికి ఏమన్నా రీజన్ ఉందా? నీకు ఉదాహరణలు చెప్పాను నేను. దీన్ని ఎకనామిక్స్లో లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు. అంటే లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటే ఏంటి, సో మనము ఒక దశ దాటితే ప్రయోజనము క్షీణిస్తూ ఉంటుంది, దాని ఉపయోగం క్షీణిస్తుంటుంది. మీకు ఉదాహరణకు మీ పొలంలో బాగా పంట రావాలని ఎరువేస్తారు, బాగా పంట వస్తుంది, మళ్ళీ కాస్త ఎరువు పెంచుతారు, పంట ఇంకా పెరుగుతుంది, ఇంకా ఎరువు పెంచండి ఏమవుతుంది, మీరు మొదటిసారి ఒక 1/2 kg యూరియా వేసినప్పుడు మీకు పంట దిగుబడి రెట్టింపు అవుతుంది. నెక్స్ట్ 1/2 kg వేసినప్పుడు దిగుబడి రెట్టింపు కాదు, ఒక 20-30% పెరుగుతుంది. ఇంకా మళ్ళీ ఎరువు యాడ్ చేస్తామనుకోండి, అప్పుడు దిగుబడి మొత్తం తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మీరు ఎరువు ఎక్కువ ఖర్చు పెడతారు కానీ తగ్గిపోతుంది. ఎందుకు మరి అంటే ఎకనామిక్స్లో ఈ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ ఏం చెప్తుందంటే, ఏ ఉత్పత్తి ప్రక్రియలోనైనా ఒక ఇన్పుట్ యాడ్ చేస్తున్న కొద్దీ అవుట్పుట్ అనేది ఈక్వల్గా పెరగదు. మొదట్లో ఎక్కువ పెరుగుతుంది, ఒక దశ వచ్చాక ఇక పెరగదు, ఆ స్థాయిలో పెరగదు, చాలా కొద్దిగానే పెరుగుతుంది. ఇంకో దశ వస్తేనైతే పెరగకపోగా తగ్గే ప్రమాదం ఉంటుంది, ప్రొవైడెడ్ ఇతర ఇన్పుట్స్ అన్నీ కాన్స్టాంట్గా ఉండి. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఉదాహరణకు నీవు ఎరువు, నేను ఇంతకుముందు చెప్పాను, 1 కిలో ఎరువు వేసినప్పుడు పెరిగిన దిగుబడి 2 కిలోల ఎరువు వేసినప్పుడు ఆ స్థాయిలో పెరగదు. అందువల్ల ఇక ఒక దశ వచ్చిన తర్వాత పెరగకపోగా తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఏ దశ నుంచి అయితే ఏ దశలోనైతే ఇక నీవు పెంచినా ఫలితం పెద్దగా ఉండదో ఆ దశను ఆప్టిమల్ పాయింట్ అంటారు. సో మనకు అర్థం కావాలి ఎప్పుడు ఆప్టిమల్ పాయింట్ వస్తుంది అని. అంటే ఆప్టిమల్ పాయింట్ మరి ఎక్కడ ఆగుతుంది, ఆప్టిమల్ పాయింట్ మనం ఒక క్లాస్ చెప్పినా, ఓ లెక్చర్ ఇచ్చినా, ఒక మీటింగ్ పెట్టినా మీ ఆఫీస్లో ఐడెంటిఫై ద ఆప్టిమల్ పాయింట్. లేదు మీరు ఒకరి ఇంటికి వెళ్ళినా
ఆప్టిమల్ పాయింట్ ఐడెంటిఫై చేయండి. సో 3 గంటలు మీరు ఉంటే విసుగు చెందుతారు అనుకున్నప్పుడు ఎంతసేపు వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు ఆనందంగా ఉండి మళ్ళీ వస్తే బాగుండు అని అనుకుంటారు. నేను ఉపన్యాసాలు అప్పుడు చెప్తూ ఉంటాను, ఇంకొద్దిగా మాట్లాడితే బాగుండు అనుకున్నప్పుడు ఆపేయాలి. లేదు బాగా మాట్లాడాడు కానీ కొద్దిగా ముందే ఆపితే బాగుండు అనుకుంటే పొరపాటు. అంత నాకు తెలుసు. ఇప్పుడు మీరు కింద కామెంట్ పెడతారు, సార్ ఈ వీడియో ఇంకొద్దిగా ముందే ఆపుంటే బాగుండేదని. కానీ అది మీ ఒక్కరికి కాదు. ఇప్పుడు ఇందులో చాలా రకాలు ఉంటారు. కొంతమంది కాన్షియస్గా వినేవాళ్ళు ఉంటారు, సార్ మీరు ఎక్కువసేపు మాట్లాడితే మాకు ఎక్కువ విషయాలు తెలుస్తాయి అంటారు. అందువల్ల అన్నిటికీ ఈ సిద్ధాంతాన్ని అమలు చేయలేం. ఈ సిద్ధాంతం దేనికి, మన నిత్య జీవితంలో ఎక్కడైతే, ఇప్పుడు ఉదాహరణకు మీరు సంగీతం నేర్చుకుంటున్నారు, లేదా ఐఐటికి ప్రిపేర్ అవుతున్నారు. ఐఐటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ సిద్ధాంతాన్ని అమలు చేసి నేను కొన్ని రోజులు ప్రిపరేషన్ ఆపుతా, ఇక ఇంతకన్నా ఎక్కువ ప్రిపేర్ అయినా నాకు పెద్దగా పెరగవు అనుకు ఊరుకోగలమా? ఎందుకంటే ఐఐటి అనేది పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక చివరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఏమో ఒక హాఫ్ మార్క్ పెరుగుతుందేమో అని. అంతకుముందు వారం రోజులు ప్రిపేర్ అయితే 10 మార్కులు పెరిగేది. నెక్స్ట్ వారం రోజులు 5 మార్కులు పెరిగినా కూడా ఆ వారం రోజుల ప్రిపరేషన్ ఆపరు. ఆ తర్వాత వారం రోజుల్లో 2 మార్కులు పెరిగినా ప్రిపేర్ అవుతారు. ఆ తర్వాత వారం రోజుల్లో హాఫ్ మార్క్ పెరిగినా ప్రిపేర్ అవుతాడు. మొదటి వారంలో 10 మార్కులు పెరిగాయి, నేను ఇప్పుడు హాఫ్ మార్కే పెరుగుతుందని ప్రిపరేషన్ ఆపరు. ఎందుకంటే ఆ హాఫ్ మార్క్ కూడా రిజల్ట్ డిసైడ్ చేస్తుంది కనుక. అందువల్ల లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ కూడా కాంటెక్స్ట్ ఉంటుంది. అన్ని కాంటెక్స్ట్లలో దీన్ని మనం ఒకే రకంగా వాడలేం. అందువల్ల కొన్ని కాంటెక్స్ట్లలో కాన్షియస్గా మన ఉపన్యాసం వినటానికో మన దగ్గర నేర్చుకోవడానికో వచ్చిన వారు ఈ డిమినిషింగ్ రిటర్న్స్ని పట్టించుకోరు. కానీ నిత్య జీవితంలో, మన మానవ సంబంధాల్లో, మన నిత్య జీవిత చర్యల్లో ఎప్పుడు కూడా ఈ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ను మనం ఫాలో కావాలి. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి, ఎస్, లేదు డయటింగ్ చేస్తారు. మీరు గమనించండి, డయటింగ్ చేసేవారు ఒక దశ దాటి కూడా డయటింగ్ చేస్తారనుకోండి, బరువు తగ్గడం పక్కకు పెట్టి అనారోగ్యం వస్తుంది. ఎక్సర్సైజ్ కూడా ఒక దశ దాటి చేశారనుకోండి, కొత్త రోగాలు వస్తాయి. అంటే అర్థం ఏంది, ప్రతి దానికి ఒక ఆప్టిమల్ పాయింట్ ఉంటుంది. ఆ ఆప్టిమల్ పాయింట్ దగ్గర ఆపాలి. మనం భోజనం చేసేయడం కూడా ఒకసారి 2 పూటలు తింటే ఆరోగ్యంగా ఉంటావు, 3 పూటలు తింటే ఆరోగ్యంగా ఉంటావు. 6 పూటలు తిన్నావు అనుకోండి, 6 పూటలు కూడా ఫుల్గా తిన్నావు అనుకోండి, అనారోగ్యం రాదా? అందువల్ల ఎప్పుడు కూడా మనకు అర్థం కావాల్సింది ఆప్టిమల్ పాయింట్ ఏంటి. నేను ఎవరికన్నా ఫోన్ చేసినా, లేదు ఎవరితోనైనా మాట్లాడినా, ఎవరైనా ఇంటికి పోయినా, ఒక మీటింగ్ పెట్టిన ఆఫీస్లో, నేను ఎవరికైనా అడ్వైజ్ ఇచ్చినా, లేదు ఎవరికైనా ఎవరితోనైనా డిస్కస్ చేసినా, ప్రతి దానికి ఒక ఆప్టిమల్ పాయింట్ ఉంటుంది. ఆ ఆప్టిమల్ పాయింట్ దగ్గర ఆపేయాలి. ఒక మీటింగ్ పెడుతున్నాం, మీరు బాస్, ఒక మీటింగ్ అర్ధగంట నడిచింది, 45 మినిట్స్ నడిచింది, గంట నడిచింది. ఆప్టిమల్ పాయింట్ అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్, విల్ మీట్ టుమారో, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ మీటింగ్ అనాలి. మనకు బాగా పిల్లలతో ఒక స్టడీ కూడా ఏం చెప్పిందంటే, 2 రకాల గ్రూప్స్ ఆఫ్ స్టూడెంట్స్ పైన స్టడీ చేశారు. ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమో అసలు టైము గ్యాప్ ఇవ్వకుండా చదువుకుంటూనే ఉన్నారు. ఇంకో టీమ్ ఆఫ్ స్టూడెంట్స్కేమో ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి క్రికెట్ చూసి రమ్మన్నారు. వాళ్ళ క్రికెట్ పిచ్చి. కానీ రిజల్ట్ ఏం చెప్పిందంటే, ఈ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి క్రికెట్ చూసి వచ్చిన వారు బెటర్ రిజల్ట్ వచ్చింది. అయితే మరి ఇది అందరికీ వర్తిస్తుందా? కొంతమందికి ఒక అర్ధగంట గ్యాప్ ఇస్తే వాడు మొత్తం ఆగిపోతుంది. ఇక వాడు కంప్లీట్గా అవుట్ ఆఫ్ టర్న్లోకి వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళకు వర్తించదేమో. కానీ జనరల్గా ఒక బ్రేక్ ఇచ్చి మళ్ళీ చేస్తారనుకోండి, యూ విల్ బీ బెటర్ పర్ఫార్మర్. సో అందువల్ల మనము మన జీవితాలకు అన్వయించుకున్నప్పుడు ఆప్టిమల్ పాయింట్ను గుర్తించి అక్కడ ఆపేయడం అనేది ఈ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం.